ఇందాక మనం మాట్లాడుకుంటే టాపిక్ మిస్ చేసాం, మెనిస్కస్ ఇంజరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది కూడా మనం చూస్తున్నాం ఈ కాలంలో. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ మెనిస్కల్ టేర్, మెనిస్కస్ అనేది 2 వాషర్ లాగా ఉంటాయి మోకాళ్ళలో. మన థై బోన్ అండ్ లెగ్ బోన్ మధ్యలో అవి షాక్ అబ్జార్బర్స్. అవి ఇంటాక్ట్ ఉంటే అవి ఆ జాయింట్ మీద నుండి లోడ్ ఏదైతే ఉందో తగ్గిస్తుంది. అవి ఇంటాక్ట్ లేవనుకోండి, అవి కట్ అయిపోయాయి అనుకోండి, అయితే మోకాళ్ళు అరిగిపోయే రిస్క్ చాలా పెరిగిపోతుంది. సో ఈ మెనిస్కల్ ఇంజరీస్ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఓల్డ్ ఏజ్లో అయ్యే, ఎల్డర్లీ పాపులేషన్లో అయ్యే ఛాన్సెస్. ఈ యంగర్ పాపులేషన్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ లేకపోతే బైక్ యాక్సిడెంట్స్, దాంట్లో మెనిస్కల్ ఇంజరీస్ కొన్నిసార్లు ఒట్టి మెనిస్కల్ ఇంజరీసే ఉంటాయి, కొన్నిసార్లు అవి లిగమెంట్తో పాటు కూడా ఇంజూర్ అయిపోయి ఉంటాయి. అయితే ఈ మెనిస్కస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడున్న మన టెక్నిక్స్తో చేస్తే కొన్ని మెనిస్కల్ టేర్లు రిపేర్ చేయడం సాధ్యమవుతుంది. ఆ రిపేర్ చేస్తే అది వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తే ఉన్న లాస్ కంటే చాలా చాలా గ్రేట్. సో మెనిస్కస్ టేర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ దాన్ని రిపేర్ చేయించాలన్నా అని ఆలోచించాను. కొన్నిసార్లు ఏమైపోతుందంటే పూర్తిగా నజ్జి అయిపోతుంది, దాంట్లో అసలు రిపేర్ చేయరాదన్నమాట. రిపేర్ చేయడానికి ఆస్కారం ఉండదు. అప్పుడు దాంట్లో వేరే మార్గం ఉండదు, తీసేయాల్సి వస్తుంది. కాకపోతే ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు రిపేర్ చేయడమే బెటర్. Like and subscribe Eagle Health and Beauty.